గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ మగధ సామ్రాజ్యానికి సంబంధించి బృహద్రథ వంశము, హర్యాంక వంశము, శిశునాగ వంశము, నందా వంశాల గురించి డిస్కస్ చేసామండి. సో ఈ క్లాస్లో మనకు ఏం డిస్కస్ చేయాలి అంటే పర్షియన్స్ అండ్ గ్రీక్ ఇన్వాజన్స్ అండి. ఓకేనా, మనకు పారసీకులో గ్రీకుల దండయాత్రలు అనేవి ఈ క్లాస్లో డిస్కస్ చేయాలి. ముఖ్యంగా మనకు ఈ పర్షియన్స్, గ్రీక్స్ ఏ డైనాసిటీ రూల్ చేసే టైంలో మన భారతదేశం మీద దాడి చేస్తారు అంటే నందా డైనాసిటీ అనేది ఉంటుందండి. ఓకేనా, నందా వంశం ఏదైతుందో ఆ నందా వంశం పరిపాలించే టైంలో గ్రీకులు, పారసీకులు మనకు దండయాత్ర మన భారతదేశం మీద చేయడం జరుగుతుంది. ఇందులో మనము ఫస్ట్గా ఈ పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో పర్షియన్స్ గురించి డిస్కస్ చేయాలండి. ఓకేనా, పర్షియన్స్ ఇన్వాజన్. ఓకేనా అండి. సో ఈ పర్షియన్స్ పారసీకుల దండయాత్ర అంటే మనకి పర్షియా అనే దేశము ప్రజెంట్ మనము ఏ పేరుతో పిలుస్తున్నామంటే ఇరాన్ అనే ఒక పేరుతో పిలుస్తున్నామండి. ఓకేనా, తర్వాత మనకు ఇదే పర్షియాకు సంబంధించి వీళ్ళు మన భారతదేశం మీద ఎప్పుడు దండయాత్ర చేస్తారు సార్ అంటే ఎప్పుడు దాడి చేస్తారు అంటే 550 BCలో ఈ పారసీకులు ఎవరైతే ఉన్నారో ఈ పారసీకులు మన భారతదేశం మీద దాడి చేయడం జరుగుతుందండి. ఓకేనా, సో మరి వీళ్ళు దాడి చేసిండ్రు అని చెప్పేదానికంటే ముందు దానికి సంబంధించి కొంచెము పూర్వ చరిత్ర తెలుసుకుందామండి. ఈ పర్షియాను మనకు ఈ టైంలో పరిపాలిస్తున్న పర్షియాను పరిపాలించే రెండు రాజవంశాలు ఉంటాయండి. అందులో మొదటిది ససానీడు ఎంపైర్ అండ్ అకామినీడు ఎంపైర్ అని ఉంటుందండి. ససానీడు వంశము, అకామినీడు వంశం అని రెండు వంశాలు మనకు పర్షియాను పరిపాలిస్తాయండి. ఓకేనా, పర్షియాను పరిపాలించినప్పుడు ఇక్కడ మనకు ససానీడు వంశం గురించి అవసరం లేదండి. ససానీడు వంశం అనేది మనం నెక్స్ట్ ఎప్పుడన్నా ఫ్యూచర్లో వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర డిస్కస్ చేసేటప్పుడు చెప్పుకున్నాము. ఇక్కడ మనకు ఈ సందర్భానికి మనం చర్చించుకోబోయే రాజవంశం ఏంటి అంటే అకామినీడు రాజవంశం అండి. అకామినీడు ఎంపైర్. ఈ అకామినీడు రాజవంశం గురించి డిస్కస్ చేయాల. ఇదే అకామినీడు రాజవంశాన్ని ఎవరు స్థాపిస్తారు సార్ అంటే మనకు సైరస్ ది గ్రేట్ అనే వ్యక్తి ఈ అకామినీడు వంశాన్ని స్థాపిస్తాడండి. ఎప్పుడు స్థాపిస్తాడు సార్ అంటే మనకు 540 అండి, క్రీస్తు పూర్వము 540 సంవత్సరంలో మనకు ఈ పర్షియా అనే ఒక ప్రాంతంలో ఏం చేస్తాడు అకామినీడు రాజవంశం అనేది స్థాపిస్తాడండి. స్థాపించి మనోడు ఏం చేస్తాడంటే 558 BC నుంచి 340 BC వరకు ఏం చేస్తాడంటే ఇక్కడ మనకు పర్షియాకు తూర్పు భాగం అండి, తూర్పు అంటే ఈస్ట్ అని చెప్పుకుంటాం కదా, పర్షియాకు తూర్పు భాగం ఉన్న ప్రాంతాల మీద దాడి చేస్తాడండి. అందులో భాగంగానే మన భారతదేశం మీద దాడి చేస్తాడు. ఇది మనకు సంబంధించిన ఇండియా అనుకుంటే ఇక్కడ మనకు పర్షియా ఉంటుందండి. ఇక్కడ పర్షియా ఉంది అంటే ఇక్కడ ప్రాంతంలో మనకు దీనికి సంబంధించి ఈస్ట్ అంటే ఇక్కడ ఉంటుంది. ఓకేనా, అందులో భాగంగానే మనకు భారతదేశం మీదకి రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకు ఇదే పారసీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశం మీదకి ఎవరెవరు దాడి చేస్తారు సార్ అంటే సైరస్ అనే వ్యక్తి వస్తాడండి. ఇదాని తర్వాత మనకు ఇతనికి సంబంధించిన డేరియస్ I అనే వ్యక్తి వస్తాడండి, వీడికి సంబంధించిన కుమారుడే. తర్వాత మనకు ఇతని తర్వాత జెక్సస్ అనే వ్యక్తి వస్తాడండి. ఓకేనా, జెక్సస్ అనే వ్యక్తి వస్తాడు. వీడి తర్వాత మనకు డేరియస్ II అనే వ్యక్తి వస్తాడండి. మరి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా డేరియస్ III అనే వ్యక్తి ఉంటాడండి. మన పారసీకులలో చిట్ట చివరి పరిపాలకుడు మన భారతదేశం మీద దాడి చేసిన వ్యక్తి ఎవరు అంటే డేరియస్ III అని చెప్పుకుంటాం. ఇక్కడ మీరు కొన్ని పుస్తకాలలో జెరాక్సస్ అని ఉంటుందండి ఇతని పేరు, కాకపోతే అతని పేరు వచ్చేసి మీరు ప్రొనౌన్స్ చేసేటప్పుడు యార్ అనేది సైలెంట్ ఉంటుంది. సో మనము మీకు తెలుగు పుస్తకాలలో ఇతన్ని జెరాక్సస్ అని రాస్తారండి, జెరాక్సస్ అని రాస్తారు ఇతని గురించి పేరు. కాకపోతే మనం చదివేటప్పుడు ఎలా చదవాలి ఇంగ్లీష్లో అంటే ఈ యార్ అనే పదం ఏదైతుందో ఆర్ అనే పదాన్ని సైలెంట్ చేసి చదవాలి. చదివితే మనకు జెక్సస్ అని వస్తుంది. ఓకేనా, XERXES జెక్సస్. ఇందులో మనము ఇక్కడ ఈ 5 మంది ఎవరైతే ఉన్నారో
ఈ 5 మంది గురించి డిస్కస్ చేయాలండి ఫస్ట్. ఓకేనా? సో ఈ ఫస్ట్ మనము ఈ సైరస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇతన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే ఫౌండర్ ఆఫ్ అకామెనిడ్ ఎంపైర్ అని చెప్పుకుంటామండి. ఈ అకామెనిడ్ వంశం ఏదైతుందో దాన్ని పర్షియాలో స్థాపించిన వ్యక్తిలాగా చెప్పుకుంటాం. తర్వాత మనకు ఈ మనోడు ఏం చేస్తాడంటే కబూల్ అండ్ కాందహార్ అనే 2 ప్రాంతాలను ఆక్రమించుకుంటాడండి. కబూల్ కాందహార్ అంటే ఇక్కడ ఉంటాయి మనకు. ఈ ఖైబర్ పాసెస్ అంటే ఖైబర్ కనుమల గురించి మనోడు లోపలికి వచ్చి ఈ కబూల్ కాందహార్ అనే 2 ప్రాంతాలను ఆక్రమించుకొని తర్వాత మనకు ఇతని గురించి ఇంకొకటి ఏముంటుందంటే మనకు న్యాచురల్ హిస్టరీ అనే ఒక పుస్తకం ఉంటుందండి. న్యాచురల్ హిస్టరీ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని ఎవరు రాస్తారు సార్ అంటే ప్లీనీ అనే వ్యక్తి రాస్తాడండి. ప్లీనీ అనే వ్యక్తి న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకాన్ని రాస్తాడు. ఆ న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకంలో ప్లీనీ ఏమని రాస్తాడు అంటే ఈ సైరస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ సైరస్ అనే వ్యక్తి గాంధారా అనే ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు? గాంధారా అనే ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు అని రాస్తాడు. గాంధారా అంటే మనము మహాజనపద చెప్పేటప్పుడు చెప్పాను. గాంధారాకు సంబంధించిన రాజధాని ఏంది? తక్షశిల. ఓకేనా? గాంధారాకు సంబంధించిన రాజధాని తక్షశిల. ఈ గాంధారా అనే ప్రాంతాన్ని ఆక్రమించుకుందాం అంటే ఆబ్వియస్ గా మనకు ఈ తక్షశిల అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నట్టే. దీన్ని బట్టి మనము ఏమర్థం చేసుకోవాలి అంటే విదేశీ దాడులకు లేకపోతే విదేశీ దండయాత్రలకు గురైన మొట్టమొదటి మహాజానపద ఏంది సార్ అంటే మనము గాంధారా అని చెప్పుకోవాలండి. ఓకేనా? ఇది మనకు మన భారతదేశం మీద మొట్టమొదటిగా దాడి చేసిన విదేశీయులు ఎవరు అంటే ఫారెనర్స్ ఎవరు అంటే పర్షియన్స్ అని చెప్పుకోవాలి. ఓకేనా? మరి ఇదే విదేశీయులలో మన భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దాడి చేసిన విదేశీయుడు, ఓకేనా, విదేశానికి సంబంధించిన దేశం ఏది అంటే పర్షియా అని చెప్పాలి. మరి ఆ దేశంలో ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి వచ్చి దాడి చేసిండు అని చెప్తే సైరస్ అనే వ్యక్తి దాడి చేసిండు అని చెప్పాలి. మన భారతదేశం మీద దాడి చేసిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరు అంటే సైరస్ అనే వ్యక్తి. ఇతని తర్వాత మనకు ఈ డేరియస్ 1 అనే వ్యక్తి వస్తాడండి. ఓకేనా? ఈ డేరియస్ 1 ఎవరు వస్తారంటే మనకు ఈ సైరస్ కు సంబంధించిన కుమారుడే. ఓకేనా? ఈ డేరియస్ అనే వ్యక్తిని మనం ఏమని చెప్పుకుంటామంటే ఈ అకామెనిడ్ రాజవంశానికి సంబంధించిన గొప్ప వ్యక్తిలాగా చెప్పుకుంటామండి. గ్రేటెస్ట్ రూలర్ ఎమాంగ్ ది అకామెనిడ్ ఎంపైర్ అని చెప్పేసుకుంటాం. తర్వాత ఇతను ఏం చేస్తాడంటే పెర్సిపోలిస్ అనే ఒక నగరాన్ని నిర్మిస్తాడండి. ఓకేనా? పెర్సిపోలిస్ అనే నగరాన్ని నిర్మిస్తాడు. ఇక్కడ మనకు ఈ పెర్సిపోలిస్ అనే నగరంతో మన భారతదేశ నగరాన్ని ఏ నగరాన్ని పోలుస్తారు సార్ అంటే పాటలీపుత్ర అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ పాటలీపుత్రాన్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే ఇండియన్ పెర్సిపోలిస్ అని చెప్పుకుంటాం. ఫౌండర్ ఆఫ్ పెర్సిపోలిస్ అంటే డేరియస్ 1 చెప్పుకోవాలి. వాట్ ఈస్ ద ఇండియన్ పెర్సిపోలిస్ అంటే పాటలీపుత్ర అని చెప్పుకోవాలి. మనకు ఇతని గురించి ఒక శాసనము ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఆ శాసనం పేరు బహిస్తాన్ ఇన్స్క్రిప్షన్ అని ఉంటుంది. బహిస్తాన్ ఇన్స్క్రిప్షన్. బహిస్తాన్ శాసనం ఏమని చెప్తుందంటే గాంధారా అనే ప్రాంతం ఏదైతుందో ఆ గాంధారా అనే ప్రాంతము ఇతనికి తన తండ్రి నుంచి వారసత్వంగా లభించింది అని ఉంటుందండి ఈ శాసనంలో. ఆ శాసనం పేరు ఏం పేరు అంటే బహిస్తాన్ ఇన్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ అంటే శాసనం. ఈ శాసనంలో ఏమని మెన్షన్ చేస్తారంటే మనకు ప్రీవియస్ గా సైరస్ అనే వ్యక్తి గాంధారా అనే ప్రాంతాన్ని ఆక్రమించిందని చెప్పినాం కదా, అదే గాంధారా అనే ప్రాంతము ఇతనికి వారసత్వంగా లభించింది. ఓకేనా? ఇతనికి వారసత్వంగా లభించింది అని మనకు ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుందండి. తర్వాత ఇతనికి సంబంధించి ఇతను చేసిన ఒక పని ఉంటుందండి. స్కైలాక్స్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. స్కైలాక్స్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే ఈజిప్ట్ నుంచి మనకు ఇక్కడ సింధు నది ముఖద్వారం ఉంటుందండి. ఈ సింధు నది ముఖద్వారం వరకు మనకు సముద్రానికి సంబంధించిన సీ రూట్ కనిపెట్టమని ఇతను బాగా ఎంకరేజ్ చేస్తాడండి స్కైలాక్స్. మనకు ఈజిప్ట్ నుంచి ఇండస్ అంటే సింధు నది. ఓకేనా? ఈ సింధు నది ముఖద్వారం వరకు ఏం చేస్తాడు? సీ రూట్ అండి. ఓకేనా? ఈ సీ రూట్ కనుక్కోమని ఈ సీ రూట్
సీరుకు కనుక్కోవాలని ఇతను బాగా ఎంకరేజ్ చేస్తాడండి, ప్రోత్సహిస్తాడు. తర్వాత మనకు హెరోడోటస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ హెరోడోటస్ అనే వ్యక్తి హిస్టోరియా అనే పుస్తకం రాస్తాడండి. ఆ హిస్టోరియా అనే పుస్తకంలో ఏమని మెన్షన్ చేస్తాడంటే ఇండియా వచ్చేసి మనకు 20వ క్షత్రాపి అని చెప్తారండి. కొన్ని పుస్తకాలలో దీన్ని సత్రాపి అనే కూడా రాస్తారండి. క్షత్రాపి అంటే పర్షియన్ కాంకర్డ్ ల్యాండ్స్ అండి, అంటే పారసీకులు ఆక్రమించిన ప్రాంతాలను క్షత్రాపి లేకపోతే సత్రాపి అంటారు. అట్లా మనకు ఈ హెరోడోటస్ అనే వ్యక్తి ఏం చెప్తాడంటే పారసీకులు ఆక్రమించిన ప్రాంతాలలో 20వది భారతదేశము అని చెప్తాడండి. ఓకేనా. కొన్ని కొన్ని పుస్తకాలలో మనకు 21, 22 అని ఉంటుంది, కాకపోతే మనకు 20 ఇంపార్టెంట్. ఓకేనా. ఇది వచ్చేసి మనకు డేరియస్ 1కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇతని తర్వాత మనకు జెక్సస్ అనే వ్యక్తి మన భారతదేశం మీదకి దాడి చేస్తాడు. ఈ జెక్సస్ అనే వ్యక్తి మనకు ఏమని చెప్పుకుంటాం అంటే డేరియస్ 1కు సంబంధించిన కుమారుడు అండి, కొడుకు. ఓకేనా. డేరియస్ 1కు సంబంధించిన కుమారుణ్ణి మనం ఏమని చెప్పుకుంటాం అంటే జెక్సస్ అని చెప్పుకుంటాం. ఈ జెక్సస్ ఏం చేస్తాడంటే భారతదేశంలో గ్రీకో పర్షియన్ వార్స్ జరుగుతాయండి. గ్రీకో పర్షియన్ వార్స్ జరుగుతాయి అంటే గ్రీకు పారసీక యుద్ధాలు జరుగుతాయి. అంటే గ్రీకులకు పారసీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతాయండి. ఆ యుద్ధాలలో మనకు ఈ జెక్సస్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మొట్టమొదటిసారిగా భారతీయులను ఉపయోగించుకుంటాడండి సైన్యం లాగా. ఓకేనా. ఆ ఇంపార్టెన్స్ ఎవరికి చెందుతుంది మనకు అంటే జెక్సస్ అని చెప్పుకుంటాం. మన భారతదేశంలో భారతీయులు పార్టిసిపేట్ చేసిన మొట్టమొదటి అంతర్జాతీయ యుద్ధం లాగా మనం ఏమని చెప్పుకుంటాం అంటే థర్మోపోల్ అని చెప్పుకుంటామండి. థర్మోపోలో లేకపోతే థర్మోపోలో యుద్ధం అని చెప్పేసుకుంటాము. ఇది ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే మనకు 480 BCలో జరుగుతుంది. క్రీస్తు పూర్వము 480లో జరుగుతుంది. మరి ఈ యుద్ధము ఎవరెవరికి మధ్యలో జరుగుతుంది సార్ అంటే మనకు గ్రీకులు పారసీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య జరుగుతుందండి. మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే పారసీకులకు పారసీకుల తరఫున ఈ యుద్ధంలో పాల్గొంటారండి. ఓకేనా. ఇది తర్వాత మనకు ఇతని తర్వాత డేరియస్ 2 అనే వ్యక్తి వస్తారండి. ఇతను ఏం చేస్తారంటే పెర్సిపోలిస్ ఇన్స్క్రిప్షన్, నక్షీ బక్ష ఇన్స్క్రిప్షన్ అనేవి 2 వేయిస్తారండి. అంటే పెర్సిపోలిస్ శాసనము, నక్షీ బక్ష శాసనం అనేది వేయిస్తాడు. ఈ 2 శాసనాలలో ఇతను ఏం చేస్తాడంటే భారతదేశాన్ని పర్షియా ఏదైతే ఉందో వీటికి సంబంధించి జియోగ్రాఫికల్ ఫీచర్స్, దానికి సంబంధించి ఇంపార్టెన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి ఈ శాసనంలో. తర్వాత మనకు ఈ పర్షియాకు సంబంధించిన లాస్ట్ రూలర్ లాగా ఎవరిని చెప్పుకుంటామంటే డేరియస్ 3 అనే వ్యక్తిని చెప్పుకుంటామండి. ఈ డేరియస్ 3 ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకు ఈ డేరియస్ 3 మన భారతదేశం మీదలో దాడి చేసినప్పుడు అలెగ్జాండర్ అనే వ్యక్తి కూడా ఇక్కడికి వస్తారండి. 326 BCలో అలెగ్జాండర్ వచ్చిన తర్వాత ఈ భారతీయ భూభాగాల కోసము డేరియస్ 3కి అలెగ్జాండర్కు యుద్ధం జరుగుతుందండి. ఆ యుద్ధాన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే అరబేలా యుద్ధం అని చెప్పుకుంటామండి. ఓకేనా. మనకు భారతీయ భూభాగాల కోసము డేరియస్ 3 అనే వ్యక్తికి అలెగ్జాండర్కు జరుగుతుంది. డేరియస్ 3 అనే వ్యక్తి మనకు పారసీక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అలెగ్జాండర్ అంటే మనము ఎక్కడ చెప్పుకుంటామంటే గ్రీక్ సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి కారణం ఏంటి అంటే భారతీయ భూభాగాలు. ఓకేనా. ఆ యుద్ధాన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే అరబేలా యుద్ధం అని చెప్పుకుంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే మనకు 330 BC అండి. క్రీస్తు పూర్వము 330 BCలో జరుగుతుంది. ఈ యుద్ధంలో ఏమవుతుందంటే అలెగ్జాండర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఈ యుద్ధంలో గెలవడం జరుగుతుంది. గెలిచిన తర్వాత మనకు ఈ పంజాబ్, సింధు అనే ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకొని పెర్సిపోలిస్ అనే ఒక సిటీని నాశనం చేస్తాడండి, డిస్ట్రాయ్ చేస్తాడు. ఓకేనా. మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే పెర్సిపోలిస్ నగర నిర్మాత అంటే మీరు డేరియస్ 1 పేరు చెప్పాలా. తర్వాత ఈ పెర్సిపోలిస్ నగరాన్ని ఎవరు నాశనం చేసిండ్రు అంటే అలెగ్జాండర్ పేరు చెప్పాలా. వచ్చేసి మనకు భారతదేశం మీద పారసీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాడికి సంబంధించి ఇన్ఫర్మేషను. తర్వాత మనము వీళ్ళు మన భారతదేశం మీద దాడి చేయటం వల్ల ఈ ఇంపాక్ట్ ఏంటి, రిజల్ట్స్ అండ్ ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు దాడి చేసిన తర్వాత కొన్ని రిజల్ట్స్ ఉంటాయండి. ఆ రిజల్ట్స్ కూడా మనము డిస్కస్ చేయాలి. ఓకేనా. వీటినే మనము రిజల్ట్స్ అని చెప్పుకుంటాం. అందులో మనకు ఈ రిజల్ట్స్లో ఏం చెప్పుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనకు ట్రేడ్ అండి.
ట్రేడ్ అండ్ కల్చరల్ రిలేషన్స్ అనేవి ఏర్పడతాయండి. పర్షియా మరియు ఈ భారతదేశానికి సంబంధించి వర్తక వాణిజ్యానికి తర్వాత మనకు ఈ కల్చరల్ రిలేషన్స్ అండి, ఓకేనా, ఇవి ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత ఈ పారసీకులు ఎవరైతున్నారో మన భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా హిందుస్థాన్ అని పిలవడం జరుగుతుందండి. దీనికంటే ముందు ఇండస్ అనే పేరుతో మన భారతదేశాన్ని పిలుస్తారు. ఎప్పుడైతే ఈ పర్షియన్స్ మన భారతదేశం మీద దాడి చేసిండ్రో ఈ ఇండస్ అనే ప్రాంతాన్ని హిందుస్థాన్ అనే పేరుతో పిలుస్తారండి, ఓకేనా. తర్వాత ఇక్కడ మనకు ఏం చెప్పుకోవాలంటే ఈ పారసీకులు భారతదేశం మీద దాడి చేయటం వల్ల మనకు ఒక కొత్త రైటింగ్ అండి, ఓకేనా, కొత్త రైటింగ్ అనేది మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దాన్ని మనము ఖరోస్తి అని చెప్పుకుంటామండి, ఓకేనా. ఖరోస్తి అనే ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి ఖరోస్తి అనే రైటింగ్ మనకు ఎక్కడి నుంచి ఉంటుంది అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అండి, ఓకేనా. అంటే మనము యూజువల్గా ఎట్లా రాస్తామంటే మనం రాసే రాతలన్నీ కూడా లెఫ్ట్ నుంచి రైట్ ఉంటాయండి, అంటే మనము ఇట్లా రాస్తాం, ఓకేనా. ఈ ఖరోస్తి అనే రైటింగ్ మనకి ఎక్కడి నుంచి ఉంటుంది, రాత ఎక్కడి నుంచి ఉంటుంది అంటే ఇట్లాంటి రైట్ నుంచి లెఫ్ట్ ఉంటుంది, ఓకేనా. ఆ రైటింగ్ అనేది మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా కార్వింగ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అండి. కార్వింగ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు వేయడం కూడా మనం ఎవరి నుంచి నేర్చుకున్నాం సార్ అంటే ఈ పర్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే నేర్చుకుంటామండి, ఓకేనా. ఇక్కడ మనకు రిజల్ట్స్ వచ్చేసి 4 ఉంటాయండి. అందులో మనకు వర్తక వాణిజ్యం పరమైన సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత ఈ సంస్కృతి ఏదైతే ఉందో ఈ సంస్కృతి అనేది దీనికి సంబంధించిన సంబంధాలు సంస్కృతి పరమైన సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత మన భారతదేశాన్ని పర్షియన్స్ ఏమని పిలుస్తారు, పర్షియన్స్ వాళ్ళ దాడులు జరిగిన తర్వాత నుంచి మన భారతదేశాన్ని హిందుస్థాన్ అనే పేరుతోనే పిలుస్తారండి. తర్వాత మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఖరోస్తి అనే ఒక లిపి అనేది మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో భారతీయ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే శాసనాలు ఎలా వేయాలి, శాసనాలు వేయడం మనకు పర్షియన్స్ నుంచి నేర్చుకుంటారు. ఇంతకుముందుకు మనం లాస్ట్ క్లాస్లో శాసనాల గురించి చెప్పుకున్నాం. అందులో మనకు ఈ హతిగుంప అనే ఒక శాసనం చెప్పుకున్నాం, ఓకేనా. ఆ శాసనం అట్లా రాయడం ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే ఈ పారసీకుల నుంచే నేర్చుకుంటారండి. తర్వాత మనము నెక్స్ట్ క్లాస్లో ఇదే భారతదేశం మీద దాడి చేసిన గ్రీక్స్ గురించి చెప్పుకుంటామండి. ఓకే, థ్యాంక్ యూ.